చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు వెరుగవు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చి 14th థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలతో దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, చేతులు ఆయిల్ పోసి అనెండింగ్ చేస్తున్నాం కనుక ఈ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం అందరం చూడాలి. త్యాగంతో, విశ్వాసంతో, సమర్పణతో దేవుని కోసం మనం అడుగులు ముందుకు వేయాలి. బలంగా ప్రార్థించండి. ఇక్కడ ప్రభు అంటున్నారు, చూలాలి గర్భంలో ఆ పిండములో ఎముకలు ఎలా ఎదుగుతాయి, ఏ రీతిగా బలపడతాయి నీకు తెలుసా? తెలియదు. అద్భుతం. అలా గాలి ఏ త్రోవనొచ్చునో నీకు తెలుసా? తెలియదు. ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు. అలాగే దేవుని క్రియలు కూడా ఆశ్చర్యం, అద్భుతం. దేవుని కార్యాలు కంటి చూపు మేరకు మేఘాలు కనిపించకపోతే రైతు వర్షం పడదనుకుంటాడు. కానీ అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో, ఊహించని రీతిలో అద్భుతాలు చేయటమే దేవుని యొక్క పని. అవును, నువ్వు ఊహించట్లేదా? ఊహించని అద్భుతాలు, లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు నా దేవుడు. ఒకవేళ నీ జీవితం బాగుపడదు, నువ్వు పైకి రావు, నువ్వు పాపాన్ని జయించలేవు, నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు అనుకుంటున్నావా? అలాగే మంచి జాబు రాదు, మంచి ప్రమోషన్ రాదు, మంచి ఇల్లు కట్టుకోలేను, నాకు స్వస్థత రాదు, లేదా నాకు పిల్లలు పుట్టరు, లేదా నాకు సమాధానం రాదని నిరాశ, నిస్పృహలో ఉన్నావా? సూలాలి గర్భమందు ఎముకలు ఎలా తయారవుతాయి నీకు తెలియదు. అలాగే నా కార్యములకు నీకు తెలియదు. అద్భుతాన్ని నేను చేస్తానన్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. అలాగే పరలోకనిష్ట మందిరం విషయంలో కూడా, స్థలం విషయంలో కూడా దేవుడు అద్భుతాలు చేయనుగాక. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చేయనుగాక. నీకు తెలియని రీతిలో, నేను ఊహించని రీతిలో ఆశ్చర్యకర నీ జీవితంలో జరుగునుగాక. అలాగే ఎగ్జామ్ పాస్ అవుతానా? ఈ సబ్జెక్ట్ నేను క్లియర్ అవుద్దా? డోంట్ వరీ. ఈ సీట్ వస్తుందా? నేను ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానా? డోంట్ వరీ. దేవుడు అద్భుతాలు చేయనుగాక. మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ప్రార్థన ఆశ్చర్యకరని కొందనాలు ఆశ్చర్యకాలు చేసేవాడు. ఆశ్చర్యకాలు జరిగించండి, కృప చూపించండి. ఏ చీకటి వాటి ప్రభావాలు ఎక్కడ ఏలుబడి చేయనివాడు, ఏ దుష్టుని యొక్క చర్యలు వాటి ప్రభావాలు ఎక్కడ ఏలుబడి చేయనివాడు. అవునైనా సూలాలి గర్భమందు ఎముకలు ఎలా ఎదుగుతాయో మాకు తెలియదు. అలాగే గాలి ఏ త్రోవను వచ్చినా మాకు తెలియదు. అలాగే నీ కార్యాలు కూడా అద్భుతాలు, ఆశ్చర్యకాలు ఊహించిన రీతిలో చేసే దేవుడు, మిరాకిల్ చేసే దేవుడు నీ ఒక్కడివే. మీరే కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు మా మీద, ఈ పరిచయం మీద ఎవరు పనిచేయని ఒక కృప చూపించండి. నీ కృపకల గొప్ప కార్యాలు చేయండి. కృప చూపించండి, నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. కృప చూపించండి, మిరాకిల్ చేయండి. పడిపోయిన వారు ఎవరైతే రక్షణ దయచేయండి. నూతనంగా రక్షణ పొందిన బిడ్డలను దర్శించి బలపరచండి. మాలో ప్రతి ఒక్కరిని దర్శించండి. పరలోకనిస్తాం. ఆయన మందిరం విషయం ప్రార్థిస్తాను. ఆ సర్కస్ గ్రౌండ్ యాజమాన్యంతో, మేనేజ్మెంట్ మీరు మాట్లాడండి. అద్భుత రీతిలో ఎలా నాయన గిఫ్ట్గా ఇప్పిస్తావో, ఎలా రీతిగా నాయన ఎక్స్చేంజ్ చేస్తావు, కృప తెరిచి గొప్ప కార్యాలు చేసి మిరాకిల్ జరగాల, నేను మహింపరచాలి. అలాగే బయట స్థలం కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ విషయమై అద్భుతం చెయ్యండి. యేసు నామములో ఆశ్చర్యకార్యం చెయ్యండి. మంచిది నాయన, పరిచర్యకి యూజ్ఫుల్గా ఉండేది, యోగ్యమైనది మీరు సిద్ధపరచండి. అన్ని విషయాల్లో నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు మా మీద ఈ పరిచయం పనిచేయనివ్వండి. ఎవరికి జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి ఐక్స్ కోరుతున్న ఐక్స్ ఇవ్వండి. ఎవరికి సమాధానం లేదు సమాధానం ఇవ్వండి. నాయనా, ఎవరు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. బోస్వాడు మదర్ని మరియమ్మని దర్శించి సంపూర్ణమైన స్వస్థత, విడుదల, కృపనివ్వండి. నాయనా, అన్నపూర్ణ సహోదరిని కూడా దర్శించి సంపూర్ణమైన స్వస్థత, విడుదల తెచ్చిన వేళ్లతో ప్రతి బలం తీసేసి ఆ సహోదరి త్వరగా రికవర్ అయిపోవాలి. కృప చూపించి అద్భుత రీతిలో మిరాకిల్ చేయండి. ఇంకెవరు నాయన బలహీనవాడిని బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మడకని వ్యాధిని విడిపించండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి. నాయన ఇంటర్ 10th ఎగ్జామ్స్ అయినా ఆయా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చిన్నపిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అన్నింటితో మీరు చేయబట్టి రాయించి కృప చూపించండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి, ఆశ్చర్య ప్రతి ఒక్కరిని దీవించి, నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరు తోడగించి, విడిపోయిన కుటుంబాలు కట్టండి. సమాధానం ఇవ్వండి. ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి. మందిరం విషయం ఫైనాన్షియల్ గుప్లీ ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకున్నారు ప్రభా. వారి హస్తాలు దీవించి, మా హస్తాలు దీవించండి. మంచి ల్యాండ్ సిద్ధపరచండి. యేసు నామములో ఏ లిటిగేషన్ లేకోకుండా మంచిగా ఉండేది నాయన మందిరానికి సూటబుల్గా ఉండే సిద్ధపరచండి. ఇక్కడ కూడా సర్కస్ గ్రౌండ్ మిరాకిల్ చేయండి. అన్ని విషయాలు ఆశ్చర్యాలు జరిగించి మేము తెచ్చుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.